ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిన్న హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అని గమనించిన వెంటనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఒక ఆస్పిరిన్ వేసుకుంటే డెఫినెట్లీ మనకి హెల్తీ హార్ట్ ఉంటుంది అని అలా అనుకుంటారు. అసలు అలా కానే కాదండి. ముందు కాలంలో యాస్పిరిన్ అనేది హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి, బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇచ్చేవారు. ఒక ఏజ్ దాటిన తర్వాత యెస్. ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అలా కాదు. అంటే ద గైడ్‌లైన్స్ ఏమొస్తుందంటే యాస్పిరిన్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ లేని వాళ్ళకి. సో మనం ఏం చేయాలి, ఊరికే యాస్పిరిన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మన కేటగరీ డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ రిస్క్ అని అసెస్ చేసి మీకు బ్లాక్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అని, లేదంటే మీకు బ్లాక్ ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే దీస్ మెడిసిన్స్ టు బి స్టార్టెడ్. జస్ట్ లైక్ దట్ మనమే డాక్టర్ అడ్వైస్ లేకుండా యాస్పిరిన్ తీసుకోవడం మంచిది కాదు. బికాస్ యాస్పిరిన్ క్యాన్ కాస్ బ్లీడింగ్. అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కావచ్చు, మన స్టొమక్లో బ్లీడింగ్ కావచ్చు. సో అలాంటి బ్లడ్ థిన్నర్ మాత్రం డెఫినెట్గా డాక్టర్ రికమెండేషన్ లేకుండా సెల్ఫ్గా మాత్రం సో తీసుకోకండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. రోజు ఆస్పిరిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్టర్ చెప్పారు అని మీరు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ సార్, ఏం చేయకూడదో చెప్పారు, ఏం చెయ్యాలో ఎక్సర్సైజ్ పరంగా చెప్పారు, బట్ ఏం తింటే హార్ట్ కి మంచిది చెప్పండి సార్. అంటే అన్నిటికీ ఆపోజిట్ అంటారు, ఉప్పు తక్కువ తినాలి, ఆయిల్ తక్కువ తినాలి, అన్నిటికీ అంతే అంటారు. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఒక కార్బోహైడ్రేట్స్ తక్కువ అంటే రైస్ ఎంత తీసుకుంటారో దాంట్లో ఒక 30% తగ్గించుకొని, వీట్ చపాతీ ఎంత రోటీ చపాతీ దాంట్లో ఒక 30% తగ్గించుకొని, వెజిటబుల్స్ని డబుల్ చేసుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంత బీన్స్ కొనేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఇంత చేసేస్తాం ఫ్రై చేసి. అది చేయకూడదు. ఇంత బీన్స్ ఇంతనే ఉండాలా, దాన్ని సాల్ట్ తక్కువ వేసి డీప్ ఫ్రై చేయకుండా తీసుకోవాలా. సో మధ్యాహ్నం వెజిటబుల్స్ మీరు ఎంత ఇప్పుడు తీసుకుంటారో 2 times తీసుకోవాలా. అదే వెజిటబుల్ కంపల్సరీ నైట్లో ఉండాలి. నాట్ టు బి రా, కాకపోతే ఫ్రై చేయకుండా ఫ్రై ఉంటే చేయకుండా, చాలు. డీప్ ఫ్రై చేయకుండా దాన్ని సాటే చేసుకోవచ్చు, ఎట్టనే చేసుకోవచ్చు, బట్ డీప్ ఫ్రై మాత్రం చేయకండి ఆయిల్లో వేసి. సో మధ్యాహ్నం వెజిటబుల్ ఉండాలా, డిన్నర్కి కూడా వెజిటబుల్ ఉండాలి. మనకు అలవాటు లేదు కదా, కంపల్సరీ డిన్నర్కి వెజిటబుల్ తీసుకోవాలి. అలా మినిమం ఒక ఫ్రూట్ కంపల్సరీ ఉండాలని మనం పెట్టుకుంటే మనం డెఫినెట్గా పొటాషియం అనేది ఎక్కువ అవుతుంది. సో వెజిటబుల్స్ ఇది. రెండు, ఆయిల్ కన్సంప్షన్. ఆయిల్ ఏ ఆయిల్ అంటే వీలైనంత వరకు మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్, గానుగ నూనె ఉంటుంది కదా, అదే వాడవచ్చు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆలివ్ ఆయిలే నేను వాడతానని, ఆలివ్ ఆయిల్ అనేది మనం అది ఎక్స్పెన్సివ్ మాత్రం. మన కుకింగ్ మెథడ్ మనం ఫ్రై చేస్తాం కదా, మనం వెస్టర్న్ ఫ్రై చేయరు, ఆయిల్ టాపింగ్ చేస్తారు. మనం అలాది కాదు, మన కుకింగ్ అలా కాదు. సో అంటే 50% ఆఫ్ ద టైం వీ డోంట్ నో మనది ప్యూరిటీ ఎక్కడ కొన్నా మనకు తెలియదు. సో బెస్ట్ ఏంటంటే గానుగ నూనె మనకు తెలుసు ఎక్కడ దొరుకుతుందని. గ్రౌండ్నట్ ఆయిల్ కానీ మనం రొటీన్గా వాడే ఆయిలే. క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పర్సన్కి అంటే ఒక మంత్కి ఆల్మోస్ట్ లెక్క పెట్టాలంటే 30 ml అంటే 90, ఒక 1 లీటర్ సరిపోతుందండి. ఒక అడల్ట్కి 1 లీటర్ 900 ml, 1 మంత్కి 900 ml. యాక్చువల్గా ఒక ఇద్దరు అడల్ట్స్, ఇద్దరు కిడ్స్ ఉన్నారంటే 900 180 అవుతుంది. పిల్లలకి దానిలో 50 45 90 అవుతుంది. సో 390 2.7 లీటర్ పర్ ఫ్యామిలీ యాక్చువల్గా. దీంట్లో గీ మనం యూజ్ చేస్తే డెఫినెట్గా ఆయిల్ కన్సంప్షన్ ఇంకొక 30% తగ్గించుకోవాలి. అది విషయం. సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవుట్ సైడ్ మోస్ట్లీ అది వెజిటబుల్ ఆయిల్లో చేసి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెజిటబుల్ ఆయిల్ ఆర్ వనస్పతి ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ప్రిజర్వేటివ్గా వనస్పతి యూజ్ చేస్తారు, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. చీప్ ఒకటి, 6 months ఆ ప్రోడక్ట్స్ మన స్పాయిల్ కాకుండా ఉంటుంది. సో అవుట్ సైడ్ ప్రోడక్ట్లో ఎక్కడ వనస్పతిలో మనం ప్రోడక్ట్ చేసినా వీలైనంత వరకు అలాంటిది తినకండి. దే కంటైన్ లాట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. దే ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అంటే అది మనం వాడొద్దు. ఎట్లా సార్, ఎట్లా డేంజరస్ సార్? డేంజర్ అంటే దోస్ థింగ్స్ అంటే హార్ట్లో బ్లాక్ మాత్రం కాదు, ఎర్లీగా బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ రప్చర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక పర్సన్కి 30% బ్లాక్ ఉందనుకోండి, ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ అవుట్ సైడ్ తిన్నారనుకోండి, ఆ బ్లాక్ అనేది చాలా ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. సో బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ద టైప్ ఆఫ్ ఆయిల్ వాట్ దే యూస్, అది వెరీ ఇంపార్టెంట్. సో మోర్ వెజిటబుల్స్, లెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ లెస్ షుగర్ ఆల్సో. షుగర్ కూడా మనం రోజుకి ఒక 6 to 9 టీ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. షుగర్ కూడా ఎక్కువ స్వీట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. సో మీరు వెయిట్ తగ్గాలని అనుకుంటే షుగర్ కన్సంప్షన్ అనేది తగ్గాలి. ఎక్కువ షుగర్ తీసుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. షుగర్ కి ట్రైగ్లిజరైడ్ కి లింక్ ఏంటి? షుగర్ ఎక్కువ తీసుకునేటప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఇదన్నీ ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయ్యి డస్ట్బిన్లో పోయి చేరుతుంది, మొత్తం లివర్లో చేరుతుంది. సో షుగర్ తక్కువ తీసుకోవాలి. అండ్ కమింగ్ టు
నాన్ వెజిటేరియన్ వస్తే ఎగ్ వైట్ నాట్ ఏ ప్రాబ్లం. డైలీ కూడా వాళ్ళు ఎగ్ వైట్ 2 తీసుకోవచ్చు. ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రోటీన్. ఎగ్ ఎల్లో మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఎగ్ yellow వీక్లీ Once వన్స్ or అంటారు. twice. ఇట్ కంటైన్స్ అవును. గుడ్ ఫ్యాట్స్ అని అంటే అంటారు 1 or 2 టైమ్స్ తీసుకోవచ్చు. డైలీ అంటే మనం దాంట్లో క్యాలరీస్ యాడ్ అవుతుంది కదా. అగైన్ ఇట్ బికమ్స్ క్యాలరీస్ మనం అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ టేకింగ్. అండ్ రెండోది చికెన్ వచ్చారనుకో, అంటే మనం వైట్ మీట్ వచ్చారనుకోండి, వీక్లీ 2 టైమ్స్ వితౌట్ స్కిన్ యూ క్యాన్ టేక్ 2 to 3 టైమ్స్ వితౌట్ స్కిన్, లిమిటెడ్ క్వాంటిటీస్. రెడ్ మీట్ వీలైనంత వరకు తగ్గించడం బెటర్. మేబీ మంత్లీ ఆర్ వన్స్ ఆర్ ట్వైస్. సీ ఫిష్ అనుకోండి, యూ క్యాన్ టేక్ 2 టైమ్స్ ఇన్ ఎ వీక్ ఆల్సో. సీ ఫిష్ క్యాన్ బి టేకన్. అది మరి డీప్ ఫ్రై చేయకుండా, మనం ఎట్ట ఫిష్ అంత చేయం కదా, గ్రేవీ పెట్టి తీసుకోవడం బెటర్.